వైట్ న్యూస్ డీటెయిల్స్. ఆలయం వద్ద మంజులా నదిలో ఇద్దరు గల్లంతు అయినటువంటి యువకులను కాపాడారు రెస్క్యూ బృందాలు. ఈ సందర్భంగా పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ఆ పరిశ్రమను అన్ని రాష్ట్రాలు, అన్ని తీర ప్రాంత గ్రామాలు వ్యతిరేకించాయి. అది వస్తే సముద్రం కలుషితమట, చేపలకు ప్రాణ సంకటమట, మత్స్యకారులకు మరణ శాసనమట. మరి ఈ కాలుష్య కర్మాగారం మాకెందుకంటూ జాలర్లు నినాదిస్తున్నారు. ఇంతకు ఈ పరిశ్రమ వస్తుందని ఎవరికీ తెలియదట. పారిశ్రామిక పార్కు పేరిట భూములు సేకరించారు. ఇక పరిశ్రమలు వస్తున్నాయని, అభివృద్ధి వెతుక్కుంటూ వచ్చిందని ఆ రైతులు ఆనందించి భూములు ఇచ్చేశారు. తీరా చూస్తే మరణ శాసనం రాసే మాయదారి పరిశ్రమ అని తెలిసేసరికి ఇక పోరాటాన్ని అందుకున్నారు. ఇంతకు ఏంటా పరిశ్రమ? ఎక్కడదా కాలుష్య కాసారం? ప్రభుత్వం వెనకడుగు వేస్తోందా? పోరాటాన్ని అణిచేస్తుందా? లేకుంటే ఈ ఉద్యమం ఇలా సాగుతూ ఉంటుందా అనే ప్రశ్నలు ఇప్పుడు అక్కడ తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ కంపెనీ వల్ల వచ్చే సమస్యలేంటి, అసలు వాస్తవాలేంటి అనే అంశంపై ప్రైమ్ 9 స్పెషల్ ఎప్పుడు చూద్దాం. ఇక అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామ సమీపంలో నూతనంగా ఓ పెద్ద రసాయన పరిశ్రమ వస్తుందని ప్రకటన వెలువడింది. ఆ పరిశ్రమకు 100 ఎకరాలు అవసరం ఉంది. అయితే ఆ పరిశ్రమ ముందు కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలో ఆ పరిశ్రమ పెట్టడానికి వీలు లేదంటూ కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించారు. ఆ ప్రాంతంలో రైతులు తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. అక్కడ రైతులకు తేదాపా సీనియర్ నాయకులు యనమాల రామకృష్ణుడు కూడా మద్దతు తెలిపినట్లుగా సమాచారం. దీంతో ఆ పరిశ్రమ అక్కడి నుండి తరలిపోయింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో పెట్టాలని చూసినా ఎక్కడా ఆ పరిశ్రమ పెట్టడానికి ఆయా ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఇలా ఈ పరిశ్రమకు భూమి ఎక్కడా దొరకలేదు. అంతగా వ్యతిరేకించిన ఆ రసాయన పరిశ్రమ పేరే బల్క్ డ్రగ్ పార్క్. ఆ పరిశ్రమను ఎలాగైనా ఆంధ్రాలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బల్క్ డ్రగ్ పరిశ్రమను రైతులు భూములు ఇవ్వడం లేదని తెలుసుకున్నటువంటి పరిశ్రమ యాజమాన్యం ఓ పథకం ప్రకారం ఏపీఐఐసి పేరు మీద ఈ ప్రాంత అభివృద్ధి కోసం అని రైతులకు మాయమాటలు చెప్పి 100 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. పలు రాష్ట్రాలు, పలు జిల్లాల్లో వ్యతిరేకించిన రసాయన పరిశ్రమకు తమ భూములు ఎలా ఇస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు. మొదట్లో తమకు తెలియదని, తెలిసి ఉంటే భూములు ఇచ్చే ఉండేవారం కాదని ఈ సందర్భంగా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టి కేస్తే బల్క్ డ్రగ్ ఆగిపోద్ది. ఆవిడ చిట్టి కేస్తే బల్క్ డ్రగ్ ఆగిపోతుంది ఈరోజు. ఎందుకంటే మన అనితమ్మ గారు ఆ పొజిషన్ లో ఉన్నారు. ఈరోజు మన పాయకరావుపేట నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ గారు చిట్టి కేస్తే ఈరోజు బల్క్ డ్రగ్ ఆగిపోవాలి.
వినిపించమంటే మరి బాగోదు. అయితే ఆ వీడియో చూసే నేను ఇన్స్పైర్ అయ్యానండి, లేకపోతే నాకు అంత ఇదిగా ఇది తెలియదు. మాది గుర్రాస్పేట గ్రామం, 3 ఎకరాల భూమి నాకు బల్క్ డ్రగ్ లో పోతుందండి. అయితే ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యా. ఆ వీడియోలో మేడం గారు చెప్పిందంతా కూడా నిజమే, 100% నిజం. ఆ నిజాన్ని ఈ రోజు అబద్ధం చేయకుండా మనం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, అది అప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి ఎవరో తెలుగుదేశం నాయకులు అన్నారండి. మన ప్రజాభిప్రాయ సేకరణలో కొప్పశెట్టి బుజ్జి గారు మాట్లాడలేదండి. వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినా సరే ఇది ప్రజలకు ఇష్టం లేనిది, ప్రజలకి ఒప్పుకోనిది కాబట్టి ఇక ఇప్పటికే తమ ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్ద 2వ రసాయన పరిశ్రమగా పేరు పొందిన హీట్రో పరిశ్రమను ఏర్పాటు చేశారని, ఆ పరిశ్రమ ద్వారా వెలువడే వ్యర్థ జలాలను సముద్రంలో వదిలేయడం వల్ల మత్స్య సంపద నాశనం అయిపోతుందని గంగపుత్రులు ఆగ్రహంతో ఉన్నారు. తమ గోడును పలువురు అధికారులకు తెలియజేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. ఆ పరిశ్రమ కారణంగా ఇప్పటికే తమ ప్రాంత ప్రజలకు క్యాన్సర్, కిడ్నీ, గర్భకోశ వ్యాధులతో పాటు సహా పలు వ్యాధులు కూడా వస్తున్నాయని వాపోతున్నారు. ఇలా గంగపుత్రులు అటు మత్స్య సంపద కోల్పోయి, ఇటు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ జీవన్మరణ పోరాటం చేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతంలో మరో గుదిబండను తెచ్చి పెట్టినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఆరోగ్యకర వాతావరణం కలిగి ఉన్నటువంటి తమ గ్రామాల వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమంటూ కూడా పోరాటం చేస్తున్నారు. మా బతుకుల మీద కొడతారా, మా చావును కోరుకుంటారా అంటూ బెడకు ఉరితాలు బిగించుకొని నిరసన తెలియజేశారు. చేయాలి, మత్స్యకారుల జీవితాలతో చెలగాటమాడొద్దు, ప్రాణాలు తీసే మందుల కంపెనీలు పెట్టొద్దు. రద్దు చేయాలి, అనకాపల్లి జిల్లా నక్కుల మండలం రాజ్యపేట గ్రామం. నా పేరు దైలిపల్లి నానాజీ. నేను తప్పల ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ రోజుకి 19 రోజులు ధర్నా శాంతియుతంగా చేస్తున్నాం. అలాగే ఈ బల్కటస్ కంపెనీ మాకు వద్దని మా మత్స్యకారులందరూ వద్దని చెప్తున్నాము. అలాగే హీట్రో కంపెనీ వల్ల బాధలు పడుతున్నాం. అలాగే క్యాన్సర్లో, కిడ్నీ వ్యాధులు, అలాగే కీలు వ్యాధులు, నానా పోని బాధలన్నీ వస్తున్నాయి మా మత్స్యకారులకి. అలాగే సముద్రంలో చేపలు కూడా పడట్లేదు. ఇక్కడ చేపలు పడడం వల్ల మేము వేరే వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ 4 నెలలు 3 నెలలు ఉంటున్నాం. అక్కడ కూడా మాకు సరిగ్గా చేపలు కూడా పడట్లేదు. అలాగే మళ్ళీ ఊర్లోకి వచ్చి కూడా అలాగా కూలి చేసుకొని నేల చేసుకొని బెదుకుతున్నాము. తన నియోజకవర్గానికి చెందిన హోంమంత్రి కూడా తమకు అన్యాయం చేస్తోందంటూ ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గ ఇంటి బిడ్డ తమ అక్కా చెల్లమ్మ అయిన వంగలపూడి అనితకు రాష్ట్ర హోంమంత్రి పదవి వచ్చిందని అందరూ ఎంతో ఆనందం పడ్డాం. కానీ ఆ ఆనందం 3 నెలల ముచ్చటగా మారిందని ఆ గ్రామాల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి ఇప్పుడు మత్స్యకారులను పట్టించుకోవడం లేదని తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మత్స్యకారుల జీవన్మరణ సమస్యలు ఎవరు కూడా పట్టించుకోకపోవడం కారణంగా వేట లేక, చేపలు లేక జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మేము రోడ్లపై బైఠాయించాల్సిన దుస్థితి ఏర్పడిందని తమ బాధను వెళ్ళగక్కుతున్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట పరిసర ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి గత 19 రోజులుగా రాజీపేటకు చెందినటువంటి మత్స్యకారులు అందరూ సమైక్యంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. నేటికి 19 రోజులు అవుతూ ఉంది. ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని మత్స్యకారులు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఈ పోరాటం వారు పడ్డటువంటి కష్టాల నుంచి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి, వాళ్ళు కోల్పోతున్నటువంటి ప్రాణాల నుంచి వచ్చినటువంటి పోరాటం ఇది. ఈ పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజీపేటను ఆనుకునే 2007లో హెట్రో డ్రగ్స్ అని ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందుల కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 16 సంవత్సరాల కాలంలో హెట్రో డ్రగ్స్ మందుల కంపెనీలో వాడినటువంటి వ్యర్థ రసాయన జలాలని పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా శుద్ధి చేసి సముద్రంలో వదలకపోవడం వల్ల చేపలు చనిపోయి రాజీపేటలో ఉన్నటువంటి మత్స్యకారులు వందలాది మంది ముసలి తల్లిదండ్రులని, చిన్న పిల్లల్ని గ్రామంలో వదిలి వేరే ప్రాంతాలకి వలసపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దంటూ కూడా గత కొన్ని రోజులుగా మత్స్యకారులు నిరసన తెలియజేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేసే వరకు కూడా మా మత్స్యకారుల పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. మిమ్మల్ని పోలీసుల ద్వారా బెదిరించాలని చూస్తే ఇక మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా వారు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట పరిసర ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పేరు బాబ్జీ, ఇదే ప్రాంతంలో నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్నటువంటి హెట్రో ఫ్యాక్టరీ వలన పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గాలి, నీరు, తినేటువంటి ఆహారం కూడా పూర్తిగా కలుషితమైంది. ఇప్పటికే 90% ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఈ మత్స్యకార జీవనాన్ని కొనసాగిస్తూ బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి హెట్రో ఫ్యాక్టరీ వల్ల కంప్లీట్గా పూర్తిగా మా మత్స్య సంపద నాశనం అయిపోయింది. దీని కారణంగా ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి బల్క్ డ్రగ్ పార్కును తీసుకురావడానికి కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నది. ఇప్పటికే చెప్తా ఉన్నాం, దయచేసి ఇప్పుడున్నటువంటి పూర్తిగా మేము తినే ఆహారం కలుషితం అయిపోయింది. మా జీవనం అయోమయం కలుషితం అయింది. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి బల్క్ డ్రగ్ పార్కును తీసుకొచ్చి మా జీవితాలని గోతులో పెట్టొద్దని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మేమందరం కూడా ఏదో విధంగా మిగతా వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇంకొకరు వేరే చోటకి వెళ్ళినా బతికేదానికి అవకాశం ఉంటుంది. కానీ మత్స్యకారులు అనేవాళ్ళు మత్స్య సంపద అంటే సముద్రంలోనే జీవనాన్ని కొనసాగించగలరు. ఈ జీవనమైనా మరణమైనా సరే ఆ సముద్రంలోనే. రోజు కూడా మా జీవనం చనిపోతామో బతుకుతామో తెలియనట్టు అయోమయ పరిస్థితి. రోజు సముద్రంలో వేటకెళ్ళి మేము 200, 300 లేదా 500 తెచ్చుకొని మా కడుపు నింపుకుంటా ఉన్నాం. నా పేరు రాజశేఖర్ అండి. రాజీపేట గ్రామానికి చెందిన మత్స్యకార కులస్తుని. అయితే నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో గత 19 రోజుల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మాకు వేరే ఎజెండాలు ఏమీ లేకుండా ఒకటే ఎజెండా మీద వెళ్తున్నామండి. బల్క్ డ్రగ్ మాకు వద్దు అనే నినాదంతోనే మేము ముందుకు తీసుకుపోతున్నాం. అయితే ఇటీవలే మా ధర్నాలో 19 రోజులుగా ధర్నా చేస్తూ మా గ్రామస్తులైన ఒక కుర్రవాడు
ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్తూ ఉండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయి స్పృహ కోల్పోతే అతన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళగా అతనికి హాస్పిటల్లో ఇమీడియట్గా ఎమర్జెన్సీ వార్డులో చేరడం జరిగింది. అయితే వాళ్ళు ఏ విధమైన జబ్బు తెలియకుండా అతన్ని ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందండి. అంటే ఈ రకంగా ఉదాహరణగా ఒక్కటే మేము చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఉన్నాయి. గతంలో కూడా 50 క్యాన్సర్ కేసుల గురించి చెప్పడం జరిగింది. నా పేరు రాజశేఖర్ అండి. రాజీపేట గ్రామానికి చెందిన మత్స్యకార కులస్తుని. అయితే నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో గత 19 రోజుల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాకు వేరే ఎజెండాలు ఏమీ లేకుండా ఒకటే ఎజెండా మీద వెళ్తున్నామండి. బల్క్ డ్రగ్ మాకు వద్దు అనే నినాదంతోనే మేము ముందుకు దూసుకుపోతున్నాం. అయితే ఇటీవలే మా ధర్నాలో 19 రోజులుగా ధర్నా చేస్తూ మా గ్రామస్తుడైన ఒక కుర్రవాడు ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్తూ ఉండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయి స్పృహ కోల్పోతే అతన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళగా అతనికి హాస్పిటల్లో ఇమీడియట్గా ఎమర్జెన్సీ వార్డులో చేరడం జరిగింది. అయితే వాళ్ళు ఏ విధమైన జబ్బు తెలియకుండా అతన్ని ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందండి. అంటే ఈ రకంగా ఉదాహరణగా ఒక్కటే మేము చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఉన్నాయి. గతంలో కూడా 50 క్యాన్సర్ కేసుల గురించి చెప్పడం జరిగింది. నక్కపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం అండి. మాకు ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీ ఎట్రో కంపెనీ వల్లే మాకు వేట ఏమి ఉండట్లేదండి. మేమైతే ఒక మైలు 6 మైళ్ళు దూరంలోనైతే మాకు ఇన్నాళ్ళ వేట జరిగేది. ఇప్పుడు మేము ఒక 9 మైళ్ళు 10 మైళ్ళు వెళ్ళి సరే వేట అనేది సరిగా ఉండట్లేదు. దానివల్లే మేము బల్ట్రక్ కంపెనీ వద్దని మేము అనుకుంటున్నామండి. ఆ కంపెనీలు వస్తే ఉన్నటువంటి వాటరు గాలి ఇవన్నీ పొల్యూషన్ అయిపోతాయండి. అప్పటికే ఇప్పుడు ఉన్నట్టు కంపెనీ వల్లే మేము బయటికి వలస వెళ్ళి వేట చేసి ఒక 6 నెలల పాటు అక్కడ దారాలు వేసుకొని ఆ దారాల్లోనే మేము ఉంటామండి. అక్కడ అయితే మాకు 6 మైళ్ళ దూరంలోనే మాకు చేపలు దొరుకుతాయి. 6 నెలలు అక్కడే ఉండి వేట చేసుకొని మళ్ళీ మా ఊరు రావడం జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పుడు ఈ ఎట్రో బల్ట్రక్ కంపెనీ వల్ల మాకు ఇంత నష్టం వస్తుంది కాబట్టి మేము బల్ట్రక్ కంపెనీ వద్దనుకుంటున్నాం. మా గ్రామంలో క్యాన్సర్ వ్యాధులతో చాలామంది చనిపోవడం జరిగింది. ఇక విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత ఈ సందర్భంగా కూడా మత్స్యకారులను కలిశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బల్క్ డ్రగ్ సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ పరిశ్రమకు 100 ఎకరాలు అవసరం ఉంది. అయితే ఆ పరిశ్రమ ముందు కాకినాడ జిల్లా తొండంగి మండలం ఇక విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పందించారు. నేను మీ రాజయ్యపేట గ్రామానికి వస్తాను, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేసింది. మీ సమస్య పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని మంత్రి అనిత మత్స్యకారులకు తెలియజేశారు. మీద అభిమానం ఉన్న వాళ్ళు, నియోజకవర్గం బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో వెళ్లకుండా వాళ్ళకి ఏం కావాలో నేను నిజంగా ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నానంటే వాళ్ళందరి దయ వల్లే. చంద్రబాబు నాయుడు గారి దయ, వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారి దయ, పవన్ కళ్యాణ్ గారి దయ, లోకేష్ గారి దయ వాళ్ళు ఈ రోజు ఇక్కడ నుంచి నేను కంపల్సరీగా వాళ్ళకి న్యాయమే చేస్తా. వాళ్ళ విషయంలోని నేను ఎక్కడ కూడా అన్యాయం చేసే ప్రసక్తే లేదు. నేను రాజీపేట గ్రామస్తుల
పక్షాన కంపల్సరిగా వాళ్ళు ఒక కమిటీ పరంగా వస్తే కనుక డెఫినెట్ గా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళందరితోని కూడా నేను మాట్లాడి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎందుకు ఈ రోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నేను అక్కడ కొన్ని విషయాలు మాట్లాడలేకపోయాను కాబట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నా. దయచేసి నియోజకవర్గం మీద అభిమానం ఉన్న వాళ్ళు, నియోజకవర్గం బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో వెళ్లకుండా వాళ్ళకి ఏం కావాలో నేను నిజంగా ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నానంటే వాళ్ళందరి దయ వల్లే. చంద్రబాబు నాయుడు గారి దయ, వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారి దయ, పవన్ కళ్యాణ్ గారి దయ, లోకేష్ గారి దయ వాళ్ళు ఈ రోజు ఇక్కడ నుంచి నేను కంపల్సరీగా వాళ్ళకి న్యాయమే చేస్తా. వాళ్ళ విషయంలోని నేను ఎక్కడ కూడా అన్యాయం చేసే ప్రసక్తే లేదు. నేను రాజీపేట గ్రామస్తుల పక్షాన కంపల్సరీగా వాళ్ళు ఒక కమిటీ పరంగా వస్తే కనుక డెఫినెట్ గా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళందరితోని కూడా నేను మాట్లాడి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎందుకు ఈ రోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నేను అక్కడ కొన్ని విషయాలు మాట్లాడలేకపోయాను కాబట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నా. రాజయ్యపేట గ్రామ సమీపంలో నూతనంగా ఇక హోంమంత్రి అనిత వచ్చి చెప్పే వరకు కూడా తాము శాంతియుత నిరసన చేస్తామని, అప్పటి వరకు బల్క్ డ్రగ్ పార్క్ కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులను నిలిపివేయాలని కోరారు. మత్స్యకారుల కోరిక మేరకు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ను దేశ ప్రధాని మోదీ విశాఖలో వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. ఇప్పుడు ఈ మత్స్యకారుల సమస్య మంత్రి అనితకు తలనొప్పిగా తయారైంది. ఇటు నియోజకవర్గ మత్స్యకారులు, అటు అధికార పార్టీ ఎటు చూసినా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పాలి. వీటి మధ్య ఈ సమస్యపై హోంమంత్రి అనిత ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. మరి హోంమంత్రి ప్రకటనతో మత్స్యకారులు తగ్గారా? వాళ్ళు ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారో అక్కడి మత్స్యకారులను, వారి ప్రతినిధులను అడిగి తెలుసుకోవడానికి మా డిప్యూటీ ఇన్పెట్ ఎడిటర్ వాసు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, సాయిరామ్, మనం ఇప్పుడు దాకా చూసాం కదా, మొన్నటి వరకు రామ్కీతో మనమే వెలుగులోకి తేవడం జరిగింది. రామ్కీ వల్ల ఎంతమంది రోడ్డున పడ్డారు, ఎంతమంది మృత్యువాత పడుతున్నారు మనం చూసాం. ఇలాగా మందుల కంపెనీలు మొత్తం మత్స్యకారుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ మందుల కంపెనీల కారణంగా మత్స్యకారులు వేటను కోల్పోతున్నారు. ఆ రసాయనాలు కలిసిపోవడం వల్ల సముద్రంలో మొత్తం కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం రామ్కీ కూడా చెప్పడం జరిగింది. ఆ తాడి విలేజ్ కూడా తరలించడం జరుగుతుంది. ఒకవైపు మనం దాదాపు దశాబ్దం పైగా రామ్కీని చూస్తూ మరోసారి ఇక్కడ బల్క్ డ్రగ్ పేరుతో మందుల తయారీ కంపెనీలు పెడతామంటే ఎలా ఊరుకుంటామంటారు? అసలు ఇక్కడ చూస్తే అంత ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఎటువంటి అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా అప్పుడే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా గత కొన్ని రోజులుగా కూడా, గత 3 వారాలుగా కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. గ్రామంలోనే పవన్ కళ్యాణ్ కానీ, సీఎం కానీ దిగొస్తేనే తాము ఆందోళన విరమిస్తాం, లేదా బల్క్ డ్రగ్ ఉపసంహరించుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వందలాది మంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? ఈరోజు మత్స్యకారులు అనే వాళ్ళు జీవడం మనుగడ చాలా కష్టమైన పరిస్థితిలో చేరుకుంది. ఇప్పటికే ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ వలన మా తాగే నీరు కానీ, కొన్నటువంటి పీల్చుకునే గాలి కానీ పూర్తిగా కలిసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తిని చూసినట్లయితే మేడి పండు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా బయటకు చూడడానికి బ్రహ్మాండంగా ఉండేటప్పుడు కూడా, కానీ వాస్తవానికి టెస్టులు చేసుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి రసాయనాల వలన, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణం పాడైపోవడం వల్ల, వాటన్నిటి వల్ల ఇక్కడ ఉన్నటువంటి మనుషులు పూర్తిగా వ్యాధికి లోచుకుంటా ఉన్నారు. పూర్తిగా ఈరోజు మత్స్య సంపద మీద ఆధారపడి, సముద్రం మీద ఆధారపడి ఏ పూటగా ఆ పూట కష్టపడుకొని కడుపు నింపుకునేటువంటి మత్స్యకారులు పొట్టకొట్టడం కోసం ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ పేరుతో ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి హెడ్రో ఫ్యాక్టరీ వలన మా జీవనం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక్కడ తినేటువంటి ఆహారం తింటామంటే కలుషితం, గాలి పీల్చడం అంటే కలుషితం. అంటే ఈ రూపంలో మేమందరూ కూడా పూర్తిగా మా ఆరోగ్యాలను, మన అనారోగ్యం తీసుకొస్తా ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా లక్షల రూపాయల్లో ఆ యొక్క వ్యాధులు బాగు చేసుకోవడం ఖర్చు పెట్టినా కూడా
మా ప్రాణాలు పోతున్నాయి తప్ప మేమందరూ కూడా బాగుండేటువంటి పరిస్థితి ఏర్పడట్లేదు. ఈ పైగా ఇలాంటి పరిస్థితుల్లో బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొస్తామని చెప్పేసి ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రధానంగా మేము ఈరోజు మీరు బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొస్తున్నారంటే దాని అర్థం ఈరోజు మత్స్యకారుల యొక్క ప్రాణాలతో చెలగాట ఆడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు దీన్ని అర్థం చేసుకొని మా మత్స్యకారుల పైన ప్రాణాల పైన మా మత్స్యకారులకి ఏమైనా విలువ ఉంటే, లేదంటే మా మత్స్యకారుల యొక్క ప్రాణాలకి ఏమైనా విలువ ఉంటే కనీసం ఈ బల్క్ డ్రగ్ పార్క్ పూర్తిగా రద్దు చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమంలో మా ప్రాణాలు ఇవ్వడానికైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఈ కంపెనీ రావడం వల్ల ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఏంటి మరి ఎందుకు అభ్యంతరం? ఇప్పటికే ఉన్న ఎట్రోల్లోనే ఉద్యోగాలు 75% ఇస్తారు లోకల్గా అన్నారు. ఇప్పటికే మా ఊర్లో ఉన్న వాళ్ళకి 75 మందికి కూడా ఉద్యోగాలు లేవు. అలాంటిది ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ వస్తే 30,000 ఉద్యోగాలు అంటున్నారు. 30,000 కాదు కదా, మాకు 30 ఉద్యోగాలు కూడా ఇవ్వరు. ఏదో అభివృద్ధి అంటున్నారు కానీ మా ప్రాణాల మీద ఏదో కంపెనీలు కట్టేటట్టు ఉంది సార్. ఇప్పటికే ఉన్న ఎట్రో వల్ల ఎన్నో అనారోగ్య పాలు అవుతున్నారు. మన వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు అనేక రోగాలు, క్యాన్సర్స్ అని, గుండెవ్యాధులు అని, లేడీస్కి లేనిపోయిన రోగాలు అవుతున్నాయి. మాకు అభివృద్ధి వద్దు కానీ మా మత్స్య సంపద మాకు ఉంటే చాలండి. అభివృద్ధికి మేము అడ్డు కాదు. అలాంటి జాబులు ఇస్తారన్నారు, 75% అంటున్నారు. ఇప్పుడు విజయనగరం ప్లస్ శ్రీకాకుళం, విశాఖపట్నం 3 ఉమ్మడి జిల్లాలు కలిపి లోకల్గా తీస్తున్నారు. వాళ్ళకి 75% అంటున్నారు. అదే స్థానికంగా ఇక్కడ భూమి కోల్పోయి, ఇక్కడ పొల్యూట్ అయ్యి, వాటర్ పొల్యూట్, నీరు పొల్యూట్, అన్ని విధాలుగా పాడైపోయిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. దీన్ని బల్క్ డ్రగ్ మేము వ్యతిరేకం. బల్క్ డ్రగ్ పార్క్ వస్తే దీన్ని పెద్ద ఉద్రేకించేసి ఎంతవరకైనా దీన్ని తీసుకెళ్తాం. అధికారులు వెంటనే దిగి వచ్చి బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తామని చెప్పే వరకు కూడా మేము దీన్ని. అవును సార్. మనకి మత్స్యకారుల తరపున పోరాడుతున్నటువంటి అప్పలరాజు గారు మీరు చాలా చూశారు ఇటువంటివన్నీ కూడా. కానీ ఇక్కడ ఎటువంటి అసలు ఇలా చెప్పకుండా ఇంత నిర్మాణాలు చేసేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మీరేమంటారు? ఇక్కడ చూస్తే కంచే చేను వేసినటువంటి చందంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలంటే దానికి పూర్తి స్థాయిలో భూమి సేకరించాలి. కానీ ఇక్కడ ఏపీబీడీపీ, ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరు చెప్పి ఇక్కడ బల్క్ డ్రగ్స్ కంపెనీలు పెట్టడం కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా 6 రెవెన్యూ గ్రామాల్లో 1270 ఎకరాలు కేటాయింపు చేశారు. ఈ 1270 ఎకరాల్లో కేవలం రాజీపేట రెవెన్యూకి సంబంధించి 458 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం సేకరించడం జరిగింది. ఇంకా 5 రెవెన్యూ గ్రామాల్లో 816 ఎకరాలు భూమి సేకరించాలి. ఇప్పుడు పెద్ద తేనెర్ల, సిహెచ్ఎల్పురం, అలాగే ఉపమాక, ఎన్ఆర్సాపురం, రాయవరం మండలంలో గుర్రాజపేట, ఈ గ్రామాల రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మేము బల్క్ డ్రగ్స్ పార్క్ అసలు భూములు ఇవ్వమని చెప్పి, కానీ భూములు పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినా ఈ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది. ఇది చట్ట ఉల్లంఘన. అంతేకాదు 2025 జనవరి 8వ తేదీన దేశ ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ చేసిన మొదటి నుంచే ఇక్కడ పనులు మొదలెట్టడం జరిగింది. ఇది కూడా చట్ట ఉల్లంఘన. ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలంటే పూర్తి స్థాయిలో భూసేకరణ జరగాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, అప్పుడు మాత్రమే పనులు ప్రారంభించాలి. కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా చేస్తూ ఉన్నారు. అంతేకాదు దీనికి ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు నేటికి కూడా లేవు. అలాగే నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క అనుమతులు లేవు. కానీ ఇక్కడ మీరు చూశారు, డ్రైన్లు వేస్తూ ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈ పక్కన చూస్తే వాటర్ సొంపు, అడ్మిన్ బిల్డింగ్ ఇవన్నీ కూడా కడతా ఉన్నారు. ఇదంతా కూడా చట్టాన్ని ధిక్కరించి కంచే చేయని వేసినట్టుగా ఇక్కడ అధికారులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు, మాకు ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలని తీసేటటువంటి బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఇక్కడ పెట్టొద్దు, మత్స్యకారుల ఉపాధికి నష్టం కలిగించేటటువంటి బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఇక్కడ పెట్టొద్దు, రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసేటటువంటి బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఇక్కడ పెట్టొద్దు అని చెప్పేసి ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. ఈ నియోజకవర్గానికి రాష్ట్ర హోంమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆమెకి ఏమైనా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే, మత్స్యకారుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే, రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆమె దీన్ని రాజకీయం చేయాలని చెప్పేసి రాజకీయ కోణంతో చూస్తున్నారు తప్ప సమస్యని సమస్యగా చూడట్లేదు. గత ప్రభుత్వంలో దీనికి శంకుస్థాపన చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్నామని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నారు. అలాగే బయట నుండి వచ్చి కొంతమంది రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బయట నుంచి ఎవరు కూడా వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే చర్య చేయట్లేదు. ఎందుకంటే ఇది మత్స్యకారుల యొక్క ఆకలి బాధల నుండి పుట్టినటువంటి ఉద్యమం, మత్స్యకారుల యొక్క కష్టాల నుండి పుట్టినటువంటి ఉద్యమం, అనేక మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ఆవేదన నుండి వచ్చినటువంటి ఉద్యమం. కాబట్టి ఈ ఉద్యమం ఎవరో రెచ్చగొడితే వచ్చినటువంటి ఉద్యమం కాదు. ఇక్కడ జరిగినటువంటి హెట్రో డ్రగ్స్ కంపెనీ వల్ల జరిగినటువంటి నష్టాన్ని, కష్టాలని కళ్ళారా చూశారు.
చూసినటువంటి నేపథ్యంలో ఒక కంపెనీ వల్లే మనం ఇన్ని అనర్థాలు ఎదుర్కొన్నాం. బల్క్ డ్రగ్స్ పార్క్ వస్తే ఈ ప్రాంతంలో మనం నివసించలేము. మత్స్యకారులు మొత్తం సర్వం ఉపాధి కోల్పోతారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కాలుష్యకారులో కూరుకుపోతుంది. అనేక రకాల వ్యాధుల బారిన పడి మన ప్రాణాలు కోల్పోతాం అని ఒక భయోందోళనతో ఇవాళ మత్స్యకారులందరూ కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి, ఉపాధిని కాపాడుకోవడానికి, భావితరాల భవిష్యత్తును కాపాడడానికి ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. హోంమంత్రి గారు స్పందించాలి. వెంటనే బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తామని ప్రకటించే వరకు ఈ పోరాటం ఎన్ని రోజులైనా ఈ రకంగానే కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి ఇది ఆవేదన. కార్మికులు మొత్తం సంఘాలు అయితే మద్దతు తెలుపుతున్నాయి. సాయిరామ్, ఒకసారి మనం చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ అసలు వాళ్ళకి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం స్టార్ట్ చేశారు. వాళ్ళకి అసలు ఏమీ చెప్పకుండా కూడా ఒకవైపు హెట్రోతో ఇబ్బంది పడుతున్నారు, పక్కనే బార్డర్లో ఉన్న హెట్రోతో ఇబ్బంది పడుతున్నారు. హెట్రో పడుతున్న సమయంలో కూడా ఈ విధంగా చేయడం పట్ల మత్స్యకారులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము అంగీకరించేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వాసు, ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మనము లైవ్ ద్వారా కూడా మన ప్రైమ్ టైంలో ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. అక్కడ పరిస్థితులకు సంబంధించి కూడా మత్స్యకారులు ఇప్పుడు మనం ప్రసారం చేసినటువంటి దాన్ని కూడా లైవ్ ద్వారా చూసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపైన కూడా వారు ఏమంటున్నారు? ఇంకా చాలామంది కూడా మనం చూడవచ్చు. వందలాది మంది మహిళలు మత్స్యకారులు అయితేనే, కార్మిక సంఘాలు అయితేనే, నాయకులు అయితేనే చాలామంది కూడా వచ్చారు. మనతో పాటు చాలామంది నాయకులు కూడా ఉన్నారు. వివిధ సంఘాలు, పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ కూడా దీనికి మద్దతు పలికే పరిస్థితి కనిపిస్తుంది. మొన్న హోంమంత్రి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా హోంమంత్రిని అడ్డగించి ఈ నియోజకవర్గం మీ పరిధిలో ఉంది కాబట్టి మీరే స్పందించాలని చెప్పడం జరిగింది. సార్ చెప్పండి, ఇప్పుడు ఒకవైపు ఏమో జగన్ మొన్న అసెంబ్లీలో ప్రకటించారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు, ఒకవైపు ఏమో చంద్రబాబు కాకినాడలో చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి మత్స్యకారుల పరిస్థితి ఏంటి సార్? ఆగస్టు 6ని నక్కపల్లి మండల కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు. ఆ ప్రజాభిప్రాయ సేకరణలో 100% పార్టీలకు అతీతంగా రైతులు, ప్రజలు, మత్స్యకారులు అందరూ ఏకకంఠంతో బల్క్ డ్రగ్ పార్క్ వద్దని నినాదించారు. అయినా సరే ప్రభుత్వం వారు ఏ విధమైన పట్టించుకోకుండా పనులు ప్రారంభించారు. సుమారుగా మత్స్యకారు సోదరులు 21 రోజు నుండి నిరసన దీక్ష చేపట్టారు. అయినా ఒక ప్రభుత్వ అధికారి కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ ఎవరో కూడా స్పందించలేదు. చాలా అన్యాయం. బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మత్స్యకార సోదరులకు మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే వరకు మేము ఆడుతూ ఉండి ఈ పోరాటం విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా ఉద్యమానికి మద్దతు పలుకుతున్నప్పుడు కూడా చాలామంది మత్స్యకార మహిళలు చాలామంది కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, చాలామంది కూడా మహిళలు వచ్చారు. వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమంటారమ్మా? వీళ్ళందరికీ మద్దతుగా మీరు వచ్చారు, మీరేం చెప్తారు? మాది గుర్రాజపేట అండి. గుర్రాజపేట గ్రామంలో ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ తీసుకుని 1270 ఎకరాల్లో మన ప్రభుత్వం దగ్గర ఉన్నది 454 ఎకరాలు మాత్రం ఉన్నది ప్రస్తుతం. మిగిలిన 816 ఎకరాల గురించి వాళ్ళు భూసేకరణ చేయడానికని నిర్ణయించుకున్నారు. అందులో మమ్మల్ని ప్రజాభిప్రాయ సేకరణకి 6వ తారీఖున రమ్మన్నారండి. గుర్రాజపేట గ్రామం కూడా అందులో ఉంది. అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మేము అందరం కూడా చెప్పామండి, బల్క్ డ్రగ్ పార్క్ అన్నది మాకు వద్దు, మేము ఎవరూ భూములు ఇవ్వడానికి అంగీకరించట్లేదని చెప్పాను సార్. చెప్పిన తర్వాత కూడా ఆల్రెడీ రాజీపేటలో వీళ్ళు ఉద్యమం చేస్తున్నారండి మత్స్యకారులందరూ. వాళ్ళతో పాటు మా భూమి కూడా పోతుంది, ప్లస్ ఇలాంటి కంపెనీలు ఇక్కడ అంత మంచిది కాదు కాబట్టి ఆల్రెడీ హెట్రో కంపెనీ వల్లే చాలా పొల్యూట్ అయ్యి ఇక్కడ ప్రజలు, మత్స్యకారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందువల్ల ఈరోజు ఇలాంటి కంపెనీలు ఇక్కడ ఏమీ వద్దు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే మన మేడం గారు వీళ్ళందరూ ఏమంటారంటే, ఆల్రెడీ ఇది ఎప్పుడో వైఎస్ఆర్ హయాంలోనే వచ్చింది, అప్పుడే శంకుస్థాపన చేశారు, అది ఇది అని చెప్పేసి ఏవో చెప్తున్నారండి. ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు కొబ్బరికాయ కొట్టారు, ఎవరు తీసుకొచ్చారు అన్నది పక్కన పెడితే అండి, ఇది ప్రజలకి హాని చేసేది, ఇది ప్రజలకి ఇష్టం లేనిది. ఒక భూమి సేకరించాలంటే అది ప్రజల భూమి, అది ఎవరి భూమి సేకరిస్తారు? ప్రజల భూమి సేకరించినప్పుడు అది ప్రజలకి ఇష్టపడాలి. ప్రజలకి ఇష్టపడి మీరు అభివృద్ధి చెయ్యండి, అది ప్రజలకి అంగీకారంగా ఉండాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. అలాంటి అభివృద్ధి మీరు చేయాలి. అంతేగాని ప్రజలను నట్టేట ముంచేసి ప్రజల దగ్గర భూమి తీసుకుని ప్రజల్ని ఏదో అయోమయం చేసేసి ప్రజల్ని అంధకారంలో ముంచేస్తాం అన్నది అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను సార్. అయితే ఈ బల్క్ డ్రగ్ పార్క్ అన్నది వేంపాడు
చందనాడ ఇవన్నీ గ్రామాల్లో భూమి సేకరించిన మాట నిజం. వైసీపీ ప్రభుత్వమే సేకరించారన్నారు. యాక్చువల్గా ఆ భూమి 10 years బ్యాకే తీసుకున్నారండి. ఆ భూమి ఉందని చెప్పేసి కాకినాడలో ఉన్న ఆ బల్క్ డ్రగ్ పార్క్ని ఇక్కడికి అలాట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాట్ చేస్తే అయితే ఇప్పుడు ఆ భూమిని మన మిట్టల్ కంపెనీకి 51 లక్షలకి అమ్మేశారండి. స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ ఈ ప్రభుత్వం బల్క్ డ్రగ్కి ఇచ్చిన భూమిని ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి అమ్మేశారని చెప్పి న్యూస్లో చెప్పారండి. 51 లక్షలకి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు అమ్మేశారు ఆల్రెడీ బల్క్ డ్రగ్కి ఇచ్చింది. ఇప్పుడు అమ్మేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర కొంత భూమి ఉంది, మిగతా భూసేకరణ కోసం ఈరోజు మళ్ళీ బల్క్ డ్రగ్ పార్క్ అని చెప్పేసి వీళ్ళు భూసేకరణకి తిరుగుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళ దగ్గర భూమి లేదు. ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చేపట్టి అంత ఇలాంటి రసాయనిక హాని కలిగించే కంపెనీలు పెట్టవలసిన అవసరం లేదు సార్. ఈరోజు వాళ్ళ చేతిలో ఉంది, ఎందుకంటే భూసేకరణ జరగలేదు. ఆల్రెడీ సేకరించిన భూమిని స్టీల్ ప్లాంట్కి ఇచ్చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు ఆపేయడానికి వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు సార్? ఎందుకు అవ్వట్లేదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే భూమి లేదు కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర. ఆల్రెడీ ఉన్న భూమిని స్టీల్ ప్లాంట్కి అమ్మేశారు. అభివృద్ధి జరుగుతుంది, స్టీల్ ప్లాంట్ వస్తుంది అన్నారు, అభివృద్ధి జరుగుతుంది. దాన్ని జరగనివ్వండి సార్, అభివృద్ధి జరగనివ్వండి, ఆ ఉద్యోగాలు సరిపోతాయి. ఇప్పుడు దాంతో ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారులు ఎంతో నష్టపోతున్నారు. వాళ్ళు 20 రోజుల నుంచి 22 రోజుల నుంచి ఈరోజు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేసి వాళ్ళు పని చేసుకుంటే కానీ వాళ్ళకి జీవితాలు వెళ్ళదు. అలాంటిది 22 రోజుల నుంచి వాళ్ళు మానేసి ఈరోజు టెంట్లో కూర్చుని మనమే ఒక 4 రోజులు ఉద్యోగానికి వెళ్ళకపోతే జీతం ఇవ్వడు. అలాంటిది ఈరోజు వాళ్ళు 22 రోజుల నుంచి వీళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ పోరాటం ఇలాగే చేస్తారు, వాళ్ళు అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి 20,000 రూపాయలు జీతం వచ్చేటట్టుగా ఈ పాయిగ్రావుపేట నియోజకవర్గం అంతా మేము చేద్దామని చెప్పి కంకణం కట్టుకున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. 20,000 రూపాయల ఉద్యోగంతో సరిపోతుందండి. ఈరోజు 20,000 ఉద్యోగం 20,000 రూపాయలు ఇస్తే సరిపోద్దా? ఈ చుట్టూ 400 బల్క్ డ్రగ్ కంపెనీలు 400 కంపెనీలు తీసుకొచ్చి పెట్టేసి అట్లా వ్యర్థ జలాలన్నీ సముద్రంలో వదిలేసి నాశనం చేసేసి ఒక మత్స్యకారులకే ఇబ్బంది కాదండి, రైతులకు కూడా ఇబ్బంది. రేపొద్దున కొబ్బరి కానీ ఏదైనా పండడానికి కానీ ఈరోజే మొత్తం పంట అంతా కూడా ఇప్పుడు 1000-2000 ఉన్నది ఈరోజు 100-200 పడిపోయినాయండి. మత్స్యకారులు వ్యవసాయం పారిశ్రామికం ఒకవైపు అయితే వ్యవసాయం ఒకవైపు, రెండు త్రాసులా ఉండాల్సిన ఉంది. అలా ఉంటేనే అభివృద్ధి జరిగినట్టు అండి. వ్యవసాయాన్ని కిందకు తొక్కేసి రేపొద్దున పారిశ్రామికం పైకి పెడదామంటే అది ఎక్కడా కూడా జరగదండి. అలా ఎప్పుడు జరగదు కూడా. అలాంటిది ఈరోజు పొలాలు కానీ ఇటుపక్క తోటలు కానీ చాలా అభివృద్ధిగా ఉన్న మంచి తోటలు అనమాట. అలాంటి తోటలను ఈరోజు నాశనం చేసేసి ఈ భూసేకరణ చేపట్టేసి మేమేదో చేసేస్తాం అని చెప్పేసి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఎన్ని చేసినా సరే అది తప్పు అనిపించట్లేదండి. ఈ పోరాటంలోకి వచ్చి మేము మద్దతు తెలుపుతున్నారు. వీళ్ళు ఎవరో కొత్తగా వస్తున్నారు రాజకీయ పార్టీల వాళ్ళు. అనిత గారు అన్నారు బయట నుంచి వచ్చి రెచ్చగొడుతున్నారని. బయట నుంచి వచ్చి ఎవరు రెచ్చగొడుతున్నారు సార్? నాకు భూమి ఉంది, నేను రెచ్చగొడుతున్నానా? నేను రెచ్చగొడుతున్నాను అంటున్నారు. భూమి పోయినడికే కదండి తెలుస్తుంది. ఈరోజు అనిత గారి భూమి కానీ, చంద్రబాబు నాయుడు గారి భూమి కానీ, పవన్ కళ్యాణ్ గారి భూమి కానీ ఏమైనా ఉంటే తీసుకురమ్మనండి సార్. మేము కూడా పెడతాం కంపెనీలు. వాళ్ళు ఎవరికో 2 రూపాయలకి ఇస్తున్నారు కదా, మాకు కూడా ఇమ్మనండి 10 రూపాయలు ఇస్తాం ఎకరానికి. మాకు కూడా ఇస్తే భూములు మేము కూడా పెట్టుకుంటామండి. కంపెనీలు ఎవరి భూముల్లో పెడతారండి? ఎవరి భూములకు వస్తే వాళ్ళకి బాధ వస్తుంది. ఇప్పుడు మా భూమి పోతుంది, మాకు బాధ ఉంటుంది కదా. వ్యవసాయాన్ని నమ్ముకుని బతికిన వాళ్ళు రేపొద్దున ఎలా బతుకుతారండి? ఉద్యోగాలు కానీ చేస్తే ఎవరిస్తారు ఉద్యోగాలు? కంపెనీలు వస్తాయంటారు. కంపెనీలు వస్తే ఉద్యోగాలు ఏమిస్తారు? ఎట్రో కంపెనీ వాళ్ళు వచ్చింది, ఎట్రో కంపెనీలో ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారండి చుట్టుపక్కల వాళ్ళకి? ఎవరికి ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు. ఈరోజు చెప్పడం మాత్రం చెప్తారు, ఎందుకంటే కంపెనీ వచ్చింది ఉద్యోగాలు వస్తాయి మేము ఉద్యోగాలు తీసుకొస్తాం అంటారు. అంతవరకే కనిపిస్తారు. రేపు పొద్దున్న ఒక ఉద్యోగం కావాలంటే ఎమ్మెల్యే గారి చేత ఏమన్నా చెప్పించాలి, లేకపోతే అక్కడ ఉన్న నాయకుల చేత చెప్పించాలి. వాళ్ళు ఎవరి చేత చెప్పిస్తే ఒక ఉద్యోగం రికమెండేషన్ చేస్తే ఇస్తారండి. ఎందుకంటే దౌర్భాగ్యం. భూములు అమ్ముకుని ఈ రోజు భూములేమో మేము తీసుకెళ్లి గవర్నమెంట్ చేతిలో పెట్టి అక్కడ కంపెనీలు కట్టుకోండి అని చెప్పి రేపొద్దున వాళ్ళ చుట్టూ మేము తిరగాలి ఉద్యోగాల కోసం. ఎవరికి కావాలండి ఇలాంటి అభివృద్ధి? అలాంటి ఉద్యోగాలు వద్దు, అలాంటి అభివృద్ధి మాకు అవసరం లేదండి. ఇలాంటి రసాయనిక కెమికల్స్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ వ్యర్థ జలాలను నాశనం చేసి మత్స్యకారుల జీవితాలని, రైతుల జీవితాలని పట్టున పెట్టుకుంటామంటే ఈరోజు క్షమించేసి పరిస్థితిలో మేము లేవండి. హోమ్ మినిస్టర్ గారు తెలుసుకోవాల్సింది ఇంకో విషయం. మహిళల మీద కేసులు పెట్టేసి ఏదో చేసేసి వెనక నుంచి ఏదో భయపెట్టేసి ఏదో చేద్దాం రాజకీయంగా ఆవిడ తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడడం అసలు చాలా దారుణం అనమాట, దౌర్జన్యం. ఎందుకంటే ఏదో ఎవరో వచ్చేసారు రెచ్చగొట్టేశారు. ఒకళ్ళు రెచ్చగొట్టేస్తే రెచ్చిపోయి ప్రజలు ఈ రోజుల్లో లేరండి. ఎందుకంటే అందరికీ తెలుసు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా మా దాకా రాలేదండి. వీరు రాజీపేట అనేది హెట్రో కంపెనీ వల్లే చాలా నష్టపోయారు. వాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఇది వద్దు అని వాళ్ళు అందుకు అంటున్నారు. అంతే తప్ప ఎవరో వచ్చేసి రెచ్చగొట్టేశారని అదేంటంటే పబ్బంగా ఉడుకోవడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో వచ్చేస్తున్నారు రెచ్చగొట్టేస్తున్నారు అని చెప్పి అలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదండి. ఎందుకంటే మిమ్మల్ని ఏం అడిగారు? మిమ్మల్ని రాజీపేట ప్రజలు ఏం అడిగారు అది మీరు చేయాలి. ఏం అడిగారండి మిమ్మల్ని?
ఏమడిగారు? మాకు మత్స్య సంపద, మాకు ఇది మాది చూడండి, ఈ బల్క్ డ్రగ్ కంపెనీలు మాకు వద్దని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పితే ప్రెస్ మీట్ పెట్టుకుంటే అది పద్ధతిగా ఉంటుందండి. ఎవరో వచ్చారు, రాజకీయం చేశారు, వాళ్ళు వచ్చారు, ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, ఆ పార్టీ వాళ్ళు వచ్చారు అన్నది చాలా తప్పు అనమాట. ఒక హయ్యర్ పొజిషన్ లో ఉండి హోమ్ మినిస్టర్ గారు ఈ రోజు శాంతి భద్రతల గురించి అన్ని కూడా పట్టించుకోవాల్సిన స్టేజ్ లో ఉండి ఈ రోజు మత్స్యకారుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరింపు చర్యలు దిగి వాళ్ళు చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, కేసు పెడతాం, ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దౌర్జన్యం అండి. ఎందుకంటే మీరు ఒకరికి చెప్పే స్టేజ్ లో ఉన్నారు. ఈ రోజు అసెంబ్లీలో మీరు చాలా గట్టిగా మాట్లాడతారండి, ఎందుకంటే మంచి పేరుంది మీకు. అసెంబ్లీలో ఎవరిని కూడా మీరు నోరెత్తనివ్వరు. అలాంటిది ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ బల్క్ డ్రగ్ అనే మహమ్మారి ఈ రోజు మన పాయకరావుపేట నియోజకవర్గాన్ని నాశనం చేస్తుందన్నప్పుడు ఈ నియోజకవర్గ బాధ్యత అంతా మీదే, అనిత గారిదే, ఈరోజు అనితమ్మ గారిది. ఎందుకంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆవిడ, ప్లస్ హోమ్ మినిస్టర్ గారు ఆవిడున్న పొజిషన్లో. నేను మొన్న అన్నాను కదండి, చిటికేస్తే బల్క్ డ్రగ్ ఆగిపోతుంది అన్నది. ఆవిడ అన్నారు చిటికేస్తే బల్క్ డ్రగ్లు ఆగమమ్మా అని చెప్పారండి. చిటికేస్తే బల్క్ డ్రగ్లు ఆగమని తెలుసండి, కానీ చిటికేసినంత అంత ఈజీగా మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ గారు మన నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి అందుకని ఆవిడకి ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆవిడ ప్రజల తరపున పోరాటం చేయడానికే కదండి ఈరోజు ఎన్నుకున్నారు ప్రజలందరూ ఆవిడని ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజల తరపున పోరాటం చేయడానికి. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గ సమస్యను ఆవిడ తీసుకురావాలి, ఆవిడ తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? అసెంబ్లీకి తీసుకెళ్ళాలి, అక్కడ చర్చించాలి. ఈ రోజు నియోజకవర్గంలో నా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి కూడా ఈ భూసేకరణ కానీ ఈ బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇష్టం లేదు కాబట్టి ఆవిడ ఈ రోజు ఈ బల్క్ డ్రగ్ సేకరణని రద్దు చేసి భూసేకరణ ఇంతటితో ఆపేసి, ఎందుకంటే వాళ్ళ దగ్గర భూమి లేదు, ఆ ఎక్స్ట్రా 816 కూడా వీళ్ళు సేకరించకూడదు, సేకరించకుండా ఇది ఆపేసి ఛాన్స్ చాలా ఈజీగా ఉందండి. ఎందుకంటే మాకే తెలుస్తుంది కదా, ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ ఇచ్చేసారు కదా మీరు. ఇక్కడ భూమి లేనప్పుడు ఇంకా బల్క్ డ్రగ్ పార్క్ ఎలా పెడతారు? ఎవరికి ఇష్టం లేనప్పుడు ఇది చాలా ఈజీ పని. ఎందుకంటే అది మీ మనస్ఫూర్తిగా అనితమ్మ గారి మనసులో ఏమున్నదా అన్నది ప్రజలకు తెలియాలండి. అంటే ఆవిడ బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఆవిడ దానికి సపోర్ట్ చేస్తున్నారా అన్నది మాకు తెలియాలండి. సభాముఖంగా ఆవిడ ఏంటి అన్నది మనకు తెలియాలి. ఎందుకంటే ఆవిడ మనసులో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, నా నియోజకవర్గానికి బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అని మేడం గారి మనసులో ఉన్నట్లయితే ఈ రోజు బల్క్ డ్రగ్ పార్క్ అన్నది ఆగిపోవడం జరుగుతుందండి. అందువల్ల మేడం గారు పక్క విషయాలు, రాజకీయ విషయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒకసారి మా మేడం గారు చెప్పారండి, రాజకీయాలకి అతీతంగా పోరాటం అయితే మనం చెయ్యకపోతే రేపు మరి ఇక్కడ చేస్తున్న రాజకీయాలే కదా, వైసీపీ వాళ్ళు టీడీపీ మీద, టీడీపీ వాళ్ళ మీద అన్యాయం అయితే మత్స్యకారులే కదా. మత్స్యకారులే అన్యాయం అయిపోతున్నారండి ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళు వచ్చి చెప్తారు, ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి పోరాటం అయితే చెయ్యాలమ్మా, పోరాటం చేయకపోతే భవిష్యత్తు ఉండదని వాళ్ళు చెప్తారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్తారు. ఎవరు చెప్తే ఏమైందండి? వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు ప్రజల సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరు లేరు కదా. ఈరోజు ప్రజల సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరున్నారు? ప్రజల సమస్యను పరిష్కరించే వాళ్ళే అయితే ఈ రోజు మన హోమ్ మినిస్టర్ గారు ఈ రోజు ఈ సమస్యను పరిష్కరించి చూపించమనండి. సభా వేదికగా ఈ రోజు నేను బల్క్ డ్రగ్ పార్క్ ని పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఆపించాను, నేను హోమ్ మినిస్టర్ గా పాయకరావుపేట ఎమ్మెల్యేగా నేను నా ప్రజల కోసం ఇది చేశాను అని చెప్పమనండి. చెప్పిన తర్వాత ఏ ప్రెస్ మీట్ అయినా పెట్టమనండి ఆవిడకి చేతనైతే. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్లు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం, వాళ్ళ మీద ఇవన్నీ అనవసరం. రాజకీయాలు రచ్చ ఇవన్నీ అనవసరం. ప్రజల సమస్య, మత్స్యకారుల సమస్య, రైతుల సమస్య, దీనికి ఏమైనా మీరు చేయగలిగితే ఈ ప్రజా సమక్షంలో మీరేమైనా చేయగలిగితే అది చేయండి. అంతే తప్ప అనవసర రాజకీయాలు, అనవసర మాటలు ఇవన్నీ అనవసరం అండి. అవన్నీ పబ్బం గడిపోవడానికి మీరు చెయ్యొద్దు. ఎక్కడికో వెళ్ళడం గురించి అని చెప్పి ఇలాంటివి ఏమీ చేయకుండా ప్రజల గురించి ఒక్కసారి మీరు ఆలోచించి ఈ కేసులు, ఎఫ్ఐఆర్లు ఇలాంటివన్నీ పక్కన పెట్టి అదొక్కటే అధికారం మీ చేతిలో లేదండి, మిగతా అన్ని కూడా మీ చేతిలోనే ఉంది. పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా మీ చేతిలోనే ఉన్నారు. కాబట్టి మీరు ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకంగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుని మా ప్రజలకి, మత్స్యకారులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. సాయిరామ్, ఇది ఆవేదన, ఆక్రందన కూడా ఇక్కడ మహిళది. ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టిలోనే పెరిగి ఇక్కడే బతికినటువంటి చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగేస్తున్నారు. అమ్మ చెప్పండి, మందుల కంపెనీ పెడుతున్నారంటే ఇక్కడ మీరు ఇష్టమేనా? లేదమ్మా, మాది ఇదే ఇక్కడే మేము పుట్టి పెరుగమ్మ, రాజయ్యపేట మాది. అత్తరిది అమ్మగారిది కూడా రాజయ్యపేట. ఈ ఎట్రో 3 కిలోమీటర్ల దూరంగా ఉంది మాకు, ఇంతకు ముందు వచ్చింది అది. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మా గ్రామానికి ఆనుకొనే ఇప్పుడు ఇది పెడుతున్నారు.
మేము ప్రజాసేకరణలో కూడా చెప్పాం. మొత్తం ఈ నక్కపల్లి మండలం మత్స్యకారులు అందరం వెళ్ళి మాకు అది అవసరం లేదు, దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి, అది పెట్టొద్దని అందరం కూడా ముక్తి కంఠంతో ఇప్పుడు ఉమాదగా దేవ్ గారు చెప్పినట్టు అందరం కూడా చెప్పాం. కానీ అది పక్కన పెట్టి వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు. గత 22 రోజులు అవుతుంది ఇప్పుడు మేము ఈ ధర్నాలో కూర్చొని. కానీ మన ఎమ్మెల్యే గారు అన్నారు, నేను అసెంబ్లీలో ఉండిపోయాను, నేను వచ్చి ఏదో సమాధానం చెప్తాను, ఏదో మంచి చేస్తుంది అనుకుని మేము అందరం కూడా ఎదురు చూసామండి. కానీ మేడం గారు వచ్చి ఆమె కమిటీ వేసుకోండి, మేము పైకి తీసుకెళ్తాను అని చెప్పింది. దానికోసమే మా వాళ్ళందరూ ఎందుకో ఆమె ఏదో మంచి చేస్తుందని ఆశపడి ఉన్నారు. ఆమె దగ్గర నుంచి సరైన సమాధానం రాక మీకు అనితి మీద నమ్మకం లేదా? లేదండి, ఎందుకంటే నమ్మకం ఉన్నది కాబట్టి మొన్నటి వరకు కూడా ఆమె వస్తుందని ఎదురు చూసామండి. తర్వాత ఆమె సరైన సమాధానం చెప్పలేదని మా వాళ్ళందరూ రివర్స్ అయ్యారమ్మా. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు ఏదో మత్స్యకారులు చాలా మంచోళ్ళు, ఆ రాజీపేట వాళ్ళందరూ అమాయకులు, కాకపోతే వేరే గ్రామాల నుంచి వచ్చి కొంచెం వాళ్ళకి ఏదో చెప్తున్నారు అంటున్నారు. అటువంటిది ఏమి లేదమ్మా. మాకు సంఖ్యాభావం చెప్పి మాకు ధైర్యం చెప్పడానికి రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా రావడం జరుగుతుంది. మత్స్యకారులతో పాటు వేరే గ్రామాల నుంచి అందరూ కూడా వస్తున్నారు. మా బాధలు చూసి ఇక్కడ ఎలా చూస్తున్నారో ప్రతి టీవీలోని పేపర్లోని చూస్తున్నారు కాబట్టి మాకు వాళ్ళు వచ్చి సంఖ్యాభావం తెలుపుతున్నారు, మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. దయచేసి ఆ బలకట్రాక్ని ఆపుతారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, ఇప్పుడు ఒక పక్కన హెట్రోతో మీరందరూ వ్యాధులు బారిన పడి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో మందుల కంపెనీ వస్తుంది, మీ ఆరోగ్యాలు ఏమవ్వాలి? ఇప్పటికే సగం అయిపోయి ఉన్నాం, ఒత్తికరిగిపోయినట్టు ఇంకా అయిపోవాలని మళ్ళీ ఈ కంపెనీ వస్తుంది. ఈ కంపెనీ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నానంటే, నేను ఇలాంటి కంపెనీ వస్తుంది, మా వాళ్ళు కొడవల్లో కత్తులతో ఉడుపులు ఉడుచుకోవడం కింద ఉంటున్నారు, బాగా బతుకుతారేమో అనుకున్నాము. ఇలా నష్టపోతామని తెలియదు. మా మెచ్చిగారులు అట్టపోయారు, మా ఎప్పుడే నెట్టిపోయింది, మా గంగ చేపలు పోయాయి, కొన్ని రకాల చేపలకు పుట్టక లేకుండా పోయింది. ఇలా గొయ్యి తవ్వితే పీతలు రొయ్యలు వచ్చేసి ఈ దెబ్బని అలాంటి పుట్టకల్లా లేదు. ఇప్పుడు ఆ పుట్టకల్లా పోయింది. ఈ మడితలకు చెప్పుకోవాలంటే బోల్ రకాల అనేక రకాల జబ్బుల కింద తయారైపోయింది. మా పిల్లలతో తెల్లితో ముసలోళ్ళు మడగోళ్ళు అందరూ 100 ఏళ్ళు బతికే వాళ్ళు కల్లా 50, 60, 30 వచ్చేసింది. వాళ్ళందరూ కాలం గడిచిపోతున్నాం. మరి ఒక కంపెనీకి అష్టకట్టాలు పడుతున్నాం కదా మేము, మరి ఎన్ని కంపెనీలు వస్తే ఏమైపోతాం? ఇంకా పుట్టక లేదు. ఇక మా జన్మ అంటే మత్స్యకారులు పుట్టక తీసేందుకు తయారయ్యే నాయకులు. క్షమాసాలు 5 సంవత్సరాల పదానికి పరంపద నాకు ఫీల్ అయిపోయి ఏదో రారాజులు వెళ్ళి వాళ్ళే పేద ప్రజలల్లా పెంచుకుంటా అలాంటి పదం అన్న బాగుండు. ఇది 5 సంవత్సరాల పదానికే ఇలా పొంగిపోయి రేపు రోజు మంది కాదన్నారు. పదం కాదు, 5 సంవత్సరాల కింద పెగ్గాను వచ్చేసింది. మాకు ఇలాంటి పిచ్చి కంపెనీ వద్దు, ఆ కంపెనీల పేరు నాకు తెలవు, ఈ కారు కంపెనీలు మాకు వద్దు. మా అమ్మ గంజేసి వాళ్ళు పూజించాలంటే మా గంగమ్మని, మా పవిత్రమైన గంగని, మా గంగ తల్లిని మాకు ఇస్తే చాలు. మాకు ఎవరు దానాలు చేయొద్దు, కోట్లు ఇవ్వద్దు, మాకు బాగాలు వద్దు. మా గంగమ్మని మాకు ఇల్లేస్తే మా మెచ్చకారులు ఆనందంగా బతుకుతాం. అదే మాకు కొన్ని కోట్లు దానం చేసినట్టు. నమస్కారం అమ్మ చెప్పండి. ఇప్పుడు ఒకవైపు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, మీరు సముద్రం మీద ఆధారపడి చేపలు తెచ్చుకుని అమ్ముకునే పరిస్థితి, మరి చేపలు కూడా దొరకలేదు అంటున్నారు. మరి ఈ కంపెనీలో వస్తే మీ పరిస్థితి ఏంటి? నా పేరు కారి చంద్రకళ అండి, నాది రాజీపేట గ్రామమే, పక్కనూరు ఏం కాదు, నేను వ్యతిరేకనేం కాదు, నేను ఎవరికి సపోర్ట్ ఇవ్వడానికి రాలేదు, నా గ్రామం ఇదే. అయితే ముందు హెట్రో కంపెనీ వల్ల చాలా ప్రమాదాలకు గురయ్యాము. ఇప్పటికీ కూడా చాలా అనారోగ్యాలతో చాలామంది ఇప్పుడు కూడా చాలా పరిస్థితిలో ఉన్నారు. మా గ్రామాన్ని ఏలాల్సిన పిక్కి కామేశ్వరరావు గారు కూడా క్యాన్సర్ తోటే మరణించాడు. తర్వాత ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి 15 ఏళ్ల వయసు అమ్మాయిది. తన తల్లి తన భర్తను వదిలేసి అమ్మాయి మీద ఆధారపడి తన తల్లి పెంచుకుంటుంది. అమ్మాయి మరణించింది. ఆ తల్లికి ఓదార్పును ఎవరిస్తారు మేడం గారు, మీరు చెప్పండి. మేము దయచేసి మేము గొడవగా ప్రశ్నించట్లేదు, బ్రతిమలాడుకుంటున్నాము, మా ప్రాణాలు మాకు వదిలేయండి. ఇప్పటికీ కూడా చాలామంది అనారోగ్యాలతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాము పిల్లలతోటి. మా భర్తలు వేటలకు వెళ్ళక మాకు ఏ జీవనాధారం లేక మేము చాలా బాధపడుతున్నాం. వేటకెళ్ళినా ఏం పడట్లేదు, చేపలేమో మందు వాసన. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి మా బాధని. మీరు ఎలాగైనా ముందు 16 రోజులు మేము ధర్నా చేస్తే మీరు వచ్చారు, ఎటువంటి సమాధానం కూడా మీరు చెప్పలేదండి. మంచి సమాధానం కోసమే మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ఏమంటారు ఈ కంపెనీ గురించి, మీరేమంటారు? మాకు బల్క్ డ్రగ్స్ వద్దు మేడం, బల్క్ డ్రగ్స్ అయితే మాకు వద్దు, దానివల్ల మాకు ప్రయోజనం లేదు. ఎందుకంటే సముద్ర తీరమే మా ప్రాణం, సముద్రం మీద బ్రతుకుతాం. మాకు ఏ వ్యాపారాలు రావు, ఎక్కడికి వెళ్ళి మేము బ్రతకలేమండి. మాకు సముద్రం కావాలి, మా గ్రామాలు కావాలి. మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా మేము బ్రతకలేము. మమ్మల్ని ఇక్కడే
మరణించినా పర్లేదు కానీ మేమైతే బయటకు వెళ్ళి బ్రతకలేమండి. ఇది చావటానికైనా సిద్ధం, కానీ ఈ కంపెనీలు వద్దని చెప్తున్నారు. ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు మనతో మాట్లాడేందుకు. ముఖ్యంగా మత్స్యకార మహిళలు అందరూ కూడా ఈ నెలలను పుట్టి ఇక్కడే పెరిగి వీళ్ళ తాతల తాల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు హెట్రోడాక్స్తోనే ఇబ్బంది పడుతున్నాం. ఈ కంపెనీలు వస్తే ఏ విధంగా వాళ్ళందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. సాయిరాం, మనం ఇంకా మహిళతో మాట్లాడదాం. అమ్మ, మీరేమంటారమ్మా? చెప్పమ్మా, నువ్వు ఎంతో కాలం నుంచి ఉన్నావు కదా, చెప్పండి. ఏమ్మా చెప్పండి, మీరందరూ కూడా ఎంతో కాలం నుంచి ఉన్నారు. మరి మీకు కంపెనీ రావడం ఇష్టమేనా? మీ అందరికి ఇష్టమేనా? అయితే లేదా? తాత ముత్తాతల కానించి మేము ఇక్కడ ఉన్నాము. మా తాతలు మామలు అందరూ ఇక్కడే చచ్చిపోయేది, ఇక్కడే ఉన్నాము. అలాంటప్పుడు మేము చోళ్ళు పెండించుకోయి గంటలు పెండించుకోయి తిని రోజునన్నా మాకు నొప్పిలు రానేది, చెలుపులు రానేది, మాకు కట్టాలు రానేది, ఇండిషన్లు వేసుకునేది. ఈ ఫ్యాక్టరీ వచ్చి మేము ఇండిషన్లు వేసుకోవడము, మా కోళ్ళు రాకంట, ముడికిలు రాకంట, టీపీ జబ్బులు అవి బయలుదేరుతున్నాయి. మా ఇంట్లోనే మా పెద్ద మందికి కట్టాలన్నాయి. కొడిపిల్లెప్పులు, కాళ్ళెప్పులు, ఎల్లెప్పులు, టీపీ జబ్బులు ఇలాంటివి ఎలా వచ్చాయి. అలాంటివి ఎలా వచ్చి మా మందులు తినలేదు, మా వాళ్ళ జీతాలు అడగనేది, బెత్తాలు అడగనేది, మా జీవితాలు పాడు చేయొద్దని చెప్తున్నాము. మా అంబలు తిన రోజునన్నా మా పాడైపోనేది, అంబలు గంట కూడి తిన రోజునన్నా పాడైపోనేది. అవన్నీ పెండించుకొని బతికిపోయాము. దబ్బు చూపించి వీళ్ళు భూములు అడిచేసుకోయి ఇలాంటి పెళ్లి చేసేలు. మాకు ఇప్పుడు ఆడవాళ్ళు మళ్ళా పిల్ల తెల్లి వదులుకొని ఇంతంత అగోరించడం మాకు అంత అవసరం అంటండి. ఈ మనిషి ఇలా చేసింది 2000 ఓట్లలో మెజారిటీ మమ్మల్ని ఇలా పాడు చేసింది. ఇలా పాడు చేసి మాకు సమాధానం చెప్పకుండా ఉంటుంది. అదే మా ఈ కంపెనీ వద్దు, ఈ కంపెనీ వద్దనే బాధపడుతున్నాం. ఇంతమంది పిల్ల తెల్లి ఎండలో పడి అగోరుతున్నాం. ఇప్పుడు ఈ కంపెనీ వద్దని వాళ్ళు చెప్పండి, మీ కంపెనీ కావాలా వద్దా? ముక్తకంఠంతో ఇదే పరిస్థితి. పేరుతో మత్స్య కంపెనీ నాశనం చేయొద్దు, పార్క్ పేరుతో మత్స్య సంపద నాశనం చేయొద్దు, పార్క్ పేరుతో మా ప్రాణాలు తీయొద్దు, పార్క్ పేరుతో మా ప్రాణాలు తీయొద్దు, పార్క్ పేరుతో మా ప్రాణాలు తీయొద్దు. లాలి మత్స్యగా లైక్యత, లాలి మత్స్యగా లైక్యత, పార్క్ పేరుతో మా ప్రాణాలు తీయొద్దు, బల్క్ పార్క్ పేరుతో మా ప్రాణాలు తీయొద్దు. మత్స్య సంపద నాశనం చేసే బల్క్ పార్క్ రద్దు చెయ్యాలి, సంపద నాశనం చేసే బల్క్ పార్క్ రద్దు చెయ్యాలి. ఇదే పరిస్థితి. సాయిరాం, మొత్తం కూడా ముక్త కంఠంతో మొత్తం గ్రామం అంతా కూడా సచ్చినా బ్రతికినా ఇక్కడే బతుకుతాం, బల్క్ డ్రగ్ మాత్రం మాకొద్దు అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాలకు అతీతంగా హోంమంత్రి గారు కూడా దిగొచ్చి ఏదో కమిటీ వేస్తూ ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్తా ఉన్నారు. మేము ఎక్కడికి రాం, మేము ఇక్కడే ఉంటాం, పవన్ కళ్యాణ్ అయినా సీఎం అయినా అనిత అయినా ఎవరైనా ఎక్కడికి రావాలి అని వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా, ఈ బల్క్ డ్రగ్ని అడ్డుకునే దిశగానే వీళ్ళంతా ముందుకెళ్తున్నారు చెప్పొచ్చు. సాయిరాం. థ్యాంక్ యూ వాసు ఫర్ యువర్ అప్డేట్స్. ఇక సమస్య ఎక్కడుంటే ప్రైమ్9 అక్కడుంటుంది. మొన్న పరవాడ కాలుష్యంపై కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వ కళ్ళు తెరిపించింది. తీర ప్రాంత ప్రజల కష్టాలపై ఇక ఫోకస్ పెట్టింది. ఇప్పుడు బల్క్ డ్రగ్ పరిశ్రమలపై మత్స్యకారుల ఆవేదనపై కథనాన్ని మీ ముందు పడుతోంది. అంతేకాదు వారికి